అందరూ నమస్కారం. మనకి చాలా ఆకుకూరలు మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. అవి ఎంత తీసేసినా పోసేసినా మళ్ళీ మొలుతుంటాయి మన కోసం, కానీ మనం పట్టించుకోం వాటిని. అలా ఏంటంటే అలాంటి ఆకుకూరల్లో అసలు మొట్టమొదటి ఆకుకూర అని చెప్పుకోదగ్గ మొక్క అన్నమాట ఇది. అసలు ఆకుకూరలోనే మొట్టమొదటి ఆకుకూరగా మనం వాడిన మొక్క ఇది. అలాగే చరక సంహితలో కూడా చరకుడు ప్రస్తావించిన మొక్క ఇది. ఇది ముళ్ళ తోటకూర. ముళ్ళ తోటకూర మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ముళ్ళున్నా పాలు గారిన చేదుగా ఉన్నా అవి తినకుండా చాలా అంటే ఎరువులు వేసి బాగా పండించి మెత్తగా ఉండి టేస్టీగా ఉంటే అవి తినడానికి అలవాటు పడ్డానికి తప్ప మనం ఎదురుగా ఉండి మనకి ఎంతో ఆరోగ్యం ఇచ్చే మొక్కలు మనం పట్టించుకుని మానేసాం. అలా ఏంటంటే ఇది యాక్చువల్ ముళ్ళ తోటకూర, ఎర్ర ముళ్ళ తోటకూర అంటారు. ముళ్ళు ఉంటాయి. ఇది వేరు ముళ్ళ తోటకూర. మొట్టమొదటి మనం ఆకుకూరగా వండుకున్నాం. మామూలుగా ఏంటంటే ఇది తండులీయమని ఒక పులుసు పెడతారు. ఈ ఆకులన్నీ కొమ్మలు తీసేసి మధ్యలో కాండము వేరు ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసి ములక్కడలాగా పులుసు పెడతారన్నమాట. దాన్ని తండులీయం అంటారు. అసలు తండులీయం ఇదే. సో ఇది తినడం వల్ల ఏమవుద్దంటే ఇది ఎంతో ఉపయోగం ఉంది. మామూలుగా కొన్ని ఆకుకూరలు వేడి చేస్తాయి, కానీ ఇది చలవ చేస్తుంది. చలవ చేయడమే కాదు, ఏం చేస్తుంది తెలుసా అండి, బాడీలో ఉండే మలినాలను తీసేస్తుంది. డిటాక్సిఫికేషన్ చేస్తామన్నమాట ఈ తినడం వల్ల. అలా మనం సంవత్సరానికి ఒకసారి తినకండి, బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, చలవ చేస్తుంది, అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే మంచి ఆకలి పెంచుతుంది అనమాట. అలా అదే ఇంత మంచిది కదా అని మనం ఎక్కడ పడితే అక్కడ కనబడి తీసేసాం అనుకోండి, ప్రమాదం ఎక్కువ. అందులో ఈ మొక్క మిగతా ఆకుకూరలు కూడా ఏంటంటే భూమిలో ఉండే ఖనిజాలని తొందరగా తీసేసుకుంటాయి. ఖనిజ లవణాలని తొందరగా దాచేసుకుంటాయి ఆ చెట్టు కాండంలో. అలాగే ఇది ఏమైనా ఉంటే లాగేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏదో ఫ్యాక్టరీ ఉందనుకోండి, ఫ్యాక్టరీ పక్కన ఈ మొక్క మొలిసింది అనుకోండి, అదేం చేస్తే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చి వేస్ట్ అంతటిని నాకు అందులో ఉండే ఖనిజాలను లాగేసుకుంటామన్నమాట. అలాగే ఏదో ఒక డస్ట్ ఉంది, డస్ట్ పక్కన ఇది మొక్క వచ్చింది, మనం అక్కడ మొక్క బాగా చాలా అందంగా బాగుందని తీసామనుకోండి, దాంట్లో ఉండే పార్టికల్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా మనం ఆకుకూరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మనం పీకేసి తెచ్చుకోకూడదు. దానికి మనం ఎప్పుడు కూడా మనం తినడం కోసం కొంత శ్రమ కేటాయించాలి, కొంత టైం కేటాయించాలి, కొంత శ్రమ పడాలి. పడినప్పుడే మంచి ఆహారాన్ని తినగలుగుతాం. ఎంతో కొంత గుడ్లో మెల్ల అన్నట్టు కొంతనే మనం మంచి ఆహారం చేసుకోగలుగుతాం. దానికోసం ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడు మనం పెంచుకోవడం చాలా ఉత్తమం. దీనికోసం పెద్ద కష్టపడక్కలేదు. చిన్న కుండి, చిన్న మడి ఇలా కట్టుకుని ఇంట్లోనే అపార్ట్మెంట్ అయినా సరే పైన టెర్రస్ మీద కట్టుకుని మనం మంచి మట్టి అది చేసుకుని విత్తనాలు వేస్తే వచ్చేస్తాయి. ఈ మొక్క ఉందనుకోండి, ఒకసారి అలా వేసామంటే మొలిచేస్తాం. మొలిసిందంటే చావదు, మనం టైం ఉన్నట్టు నీళ్ళు పోయచ్చు. అలాగే దీనికి పురుగు మందులే కొట్టక్కర్లేదు, అలా పెరుగుదాం అండి. దాన్ని కట్ చేసి చక్కగా కూర అనుకున్నాం, మళ్ళీ గింజలు పడి మళ్ళీ మొక్కలు వస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి. సంవత్సరానికి ఒకసారి తండ్రులేని తిన్నాం అనుకోండి, ఎంత ఆరోగ్యం. అలా ఏంటంటే ఇది చలవ చేస్తుంది, మలినాన్ని శరీరంలో ఉండే మలినాన్ని తొలగిస్తుంది, అలాగే ఆకలిని పుట్టిస్తుంది అన్నమాట. ఎంతో ఉపయోగం చూడండి. అలాగా ఈ మొక్క ప్రస్తావన చరక సంహితలో కూడా దీని గురించి వివరంగా రాశారన్నమాట. మనకి కొన్ని మొక్కలు ఏంటంటే వేరే దేశాల్లో కూడా ఉంటాయి, ఉండి మన దేశంలో కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కొన్ని నార్త్లో సౌత్లోని కొన్ని కనిపిస్తుంటాయి. ఏదో రూపంలో వస్తాయి, వచ్చి ఇక్కడ కూడా సర్వైవ్ అవుతాయి అన్నమాట. అలా వచ్చిన మొక్కలు మనం ఏంటంటే వాటికి పేరేమి ఉండదు, దాన్ని కూడా మనం చాలా ప్రయోగాలు చేసేసి ఎందుకు పని చేస్తున్నా తెలిసిపోద్దాం, తెలుసుకున్నాం మనం చాలా. అలాగే తామర మొక్క అని ఒకటి ఉంటుంది. దీన్ని తామర మొక్క అంటారు. ఆ తామర మొక్క అని ఎందుకన్నారు, తామర పువ్వు కాదు అది, తామర తగ్గుద్ది అన్నమాట. రాస్తే ఆకు రాస్తే తామర తగ్గుద్దని ఎవరో ప్రాక్టికల్గా చూశారు. అది ఆకు రాస్తే తామర తగ్గుద్ది, తామర మొక్క వెళ్తూ ఉంటుంది. అలా ఏంటంటే అది యాక్చువల్లీ మెక్సికోది, అది మెక్సికోలో ఉంటుందండి ప్లాంట్. అలాగే మనకి ఇక్కడ నార్త్ సౌత్లో కూడా ఈ ప్లాంట్ విస్తారంగా పెరుగుతూ ఉంటుంది. అది దేనికి వాడు ఓన్లీ స్కిన్, తామర వస్తే పైన ఆకు రసం రాస్తారు, తగ్గుద్ది. లేదా ఆకుని ఒక 100 గ్రాముల ఆయిల్, ఒక 20 గ్రాములు ఆకులు వేసి మరగబెడతారు. మరగబెట్టి నెమ్మదిగా మరిగిన చల్లారాక వడపోసి ఆ ఆయిల్ రాస్తే ఆ తామర తగ్గుద్ది అన్నమాట. అలాగే ఇంకా కావాలంటే కొంచెం బాదంసాలు, ఒక 10 గ్రాములు బాదంసాలు కూడా వేస్తారు, వేసి మరగబెట్టి ఆ ఆయిల్ రాస్తారు. రాయడం వల్ల తామర మచ్చలు తగ్గుతాయి, దురద మచ్చ ఆ పొక్కులు అన్నీ పోతాయి అన్నమాట. అందుకే తామర మొక్కను పిలుస్తుంది.